జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వికట కవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఒక ఆవిడ ప్రార్థన చేయడానికి తనకెలా ఇబ్బంది కలిగిందని, దాన్ని యేసు వచ్చి ఎట్లా సరిచేశాడు అనే ఒక సాక్ష్యం వినిపిస్తోంది. మీరు దాన్ని మొదట వినండి. పాలు బయట అక్కడ పెట్టుకుంది, ఇక పనంతా చేసుకుని పాలు చేసుకుంటే ఇరిగిపోయింది. ముక్కలుగా అయిపోతే 12 అయింది అన్నమాట నా పని అయ్యేటడికి. నేను అన్నాను, నువ్వు బలేగోడివి అనుకుంటా, నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను, నేను చేయను నీకు ప్రార్థన, నాకు అడ్డేసి అక్కడ పెట్టేసా. అమ్మ మళ్ళీ పొయ్యి మీద పెట్టమన్నారు. దేవుడు పొయ్యి మీద పెడితే దేవుని పిలిచాను, నా కతుకు నువ్వు ఇళ్ళలో అలాగంటే నేను చూస్తున్నా కానీ జరిగిపోయి అడ్డేసి ఇలా అతుక్కుపోతున్నాయి, పాలు ఇలా కదులుతున్నాయి. నాకు కళ్యాణం మసుకొచ్చిందా ఏంటని మా అమ్మాయిని పిలిచి అడిగితే బాగానే ఉండే కమ్మా అని చెప్పింది. దేవుడు చేశాడు అనుకుని అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థనలు ఉండేదాన్ని. విన్నారు కదా, ఆవిడ టీ తాగి ప్రార్థన చేద్దాం అనుకుని పాలని స్టవ్ మీద పెట్టింది. అయితే పాలు విరిగిపోయాయి. టీ తాగకుండా నేను నీకు ప్రార్థన చేయను అని చెప్పేసి ఆవిడ చెప్తే యేసు ప్రభు గారికి ఆయన వచ్చి ఆ పాలని చక్కగా మంచిగా సరిచేసేట. ఆ తర్వాత ఆవిడ టీ తాగి ప్రార్థన చేసుకున్నట్లుగా ఆవిడ సాక్ష్యం చెబుతోంది. ఈ సాక్ష్యాన్ని మనం ఒక చక్కటి పద్య రూపంలో చెప్పుకుందాం. పాలు విరిగిపోయినవిక, పాలు విరిగిపోయినవిక, టీ లేనిది ప్రార్థనని చేయను అనియన్. కలవరపడి కదలి వచ్చి పాలను సరిచేసినండి ఆ ప్రభు యేసే. ఈ పద్యం ద్వారా ఎవరిని కించపరచడం కానీ, ఏ మతాన్ని కానీ తగ్గించడం కానీ నా ఉద్దేశం కాదండి. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే నా వికట కవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఈ వికట కవి ఛానల్. అంతేకాకుండా ఈ పద్యాన్ని మరి అక్షర రూపంలో వీడియో చివర ఇస్తానండి. చక్కగా మీరు కూడా చదువుకుని ఆనందించండి. జై శ్రీరామ్. పాలు విరిగిపోయినవిక, టీ లేనిది ప్రార్థనని చేయను అనియన్. కలవరపడి కదలి వచ్చి పాలను సరిచేసెనండి ఆ ప్రభు యేసే.